నేను ఇంకా అన్ని విషయాలు చెప్పి నేను విశ్లేషించదలుచుకోలేదు. ఇప్పుడు మన మొత్తం ప్రాజెక్టు రాయలసీమ అంతా కలిపి కంటే రామారావు గారు పర్యటించిన 41 సంవత్సరాల పైన అయిపోయినా ఆ తర్వాత వచ్చిన నాయకులందరూ రకరకాల ప్రకటనలు అదేదో సామెత ఉన్నట్టుగా అవసరమైనప్పుడు బతుకు తెరువు కోసం వలసలు పోతున్న కోయేటు అరబ్ దేశాలకు వెళ్ళి ఇళ్లలో పాస్పోర్ట్ చేసుకోవడానికి మన కడప, రాజంపేట, కోడూరు, రేణుగుంట నేషనల్ హైవే. కాబట్టి ఒక ప్రధానమైనటువంటి రైల్వే ప్రాజెక్టు 100% నీళ్లు రాష్ట్రంలో భరించే విధంగా మంజూరు చేశారు. దీన్ని కొంత కడప నుండి పెళ్లిమల వరకు పూర్తి చేశారు. ఈ లోపల జగన్మోహన్ రాజంపేట, కోడూరు, రేణుగుంట రోడ్డు అందుకోసం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఓవర్లేని రోడ్డు శాంక్షన్ చేస్తే టెండర్ కూడా అయిపోయింది. ఈ లోపల ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ వచ్చేసి నాకు ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ 12 సమస్యలు నేను నా దృష్టికి వచ్చినట్టు చెప్తున్నాను. పనిచేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. మొత్తం నేను తిరుపతిలో చూస్తుంటాను, కొంతమంది చాలా దైన పరిస్థితుల్లో జీవిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా జీవించాలంటే అక్కడ రైతులు కావచ్చు, దాని మీద ఆధారపడడం జరుగుతున్నంత రాజకీయము, దీన్ని వాడుకొని అధికారం చేపట్టడము, ఈ వృధా అయిపోవడము మనందరం కల్లా చూస్తున్నాం. దానికి బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. తెలుగుదేశం పార్టీకి చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజార్టీని రాయలసీమ నుండి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు. అదేవిధంగానే గెలిచిన తర్వాత కూడా రాయలసీమ నా హృదయంలో ఉంది, రాయలసీమకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేపడతానని చెప్పిన మాటను నిజం చేసుకోవాల్సిన తరుణం ఈరోజు ఆసన్నమైంది. అయితే 5 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క విధానాలు మాత్రం ఆ విధంగా లేవన్నది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు కృష్ణా, తుంగభద్ర నదులు పర్వలు తొక్కుతూ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ కూడా రాయలసీమలో కట్టిన 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు 8 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా నీరు రాని పరిస్థితి ఉంది. అనేక ప్రాజెక్టులు, అన్నమయ్య ప్రాజెక్టు కానీ, అలగునూరు రిజర్వాయర్ కానీ తెగిపోతే దాని గురించి ఈ 5 నెలల కాలంలో కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా అనేక ప్రాజెక్టులు డిఫంక్ట్ అయిపోయి ఉన్నాయి. గోరుకల్లు రిజర్వాయర్ కానివ్వండి, లేదా గాలేరు నగిరి ప్రాజెక్టులో ఒక్క చుక్క నీటిని 1 ఎకరాకు నీళ్లు తీసుకోలేని పరిస్థితులు ఉన్నా కూడా దానికి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన కార్యక్రమాలు కానీ, భూసేకరణ గురించి కానీ కార్యక్రమాలు జరగకుండా వీటిని ఏ మార్పు చేసే కార్యక్రమంలాగా గోదావరి నుండి కృష్ణాకు నీళ్లు మళ్లిస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పే మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాం. సార్, గత 6 సంవత్సరాల్లో 2019 నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం 500 నుండి 1000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయాయి. మేము వాడుకోవాల్సిన 20 లక్షల ఎకరాల్లో ఏ రోజు కూడా 5 నుండి 6 నుండి 7 లక్షల ఎకరాలు కూడా వాడుకోలేని పరిస్థితులు ఉంటే వీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టండి, ఈ నిధులు ఇవ్వండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో 43% భూభాగం ఉంటే మీరు బడ్జెట్లో 7%, 8%, 10% నిధులు ఇస్తూ ఏ ప్రాజెక్టు కూడా ముందుకు పోకుండా మాటలు చెప్తున్న ప్రభుత్వాలను మనం చూసాం. ఆ విధంగా కాకుండా మీరు 43% నిధులు కేటాయిస్తూ రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేలాగా చేయాలని చెప్పి ఒక డిమాండ్ని ఈరోజు అఖిలపక్షం ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు నగిరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 10 సంవత్సరాలైనా ఒక అడుగు ముందుకు వేయని వైనాన్ని మనం చూస్తున్న నేపథ్యంలో వాటిని మీరు ఈరోజు పోలవరానికి, అమరావతికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి నిధులు కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగానే ఈరోజు శ్రీబాగ్ ఉడంబడికను గౌరవిస్తూ గత ప్రభుత్వం అనేక కార్యాలయాలు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయము, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషను, లోక్ అదాలత్, లా యూనివర్సిటీ, అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీని కొప్పర్లలో శిక్షణా కేంద్రాన్ని తీసుకొస్తే వీటిని తరలించే కార్యక్రమం చేపడుతున్నారంటే ముఖ్యమంత్రి గారికి మేము హితవు పలుకుతున్నాం. మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేనంత మెజార్టీ వచ్చిందంటే మిమ్మల్ని విశ్వసించారు రాయలసీమ ప్రజలు. రాజకీయంగా ఇలాంటి ఇబ్బందులు మరలా భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే రాయలసీమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు ఏ కార్యాలయాన్ని కూడా ఇక్కడి నుండి తీసుకుపోతే రాయలసీమ ఆత్మగౌరవానికి దెబ్బ తగ్గుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగానే కడప కేంద్రంగా ఉన్న గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అన్ని బ్యాంకులు విలీనమవుతున్న నేపథ్యంలో ఈ కడపల్లి కార్యాలయం ఉంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం.
అదేవిధంగా పోలవరం కడితే ఒక గేమ్ చేంజర్ అంటున్నారు. పోలవరం వల్ల ఏ విధంగా రాయలసీమ లబ్ధి చెందుతుందో మీరు మాతో డిస్కషన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పోలవరం కట్టినా ఈరోజు పట్టుసీమ కట్టినప్పటికీ కూడా కృష్ణా డెల్టా వాడుకోవాల్సిన నీటిని సముద్రంలోకి పారబోస్తూ పోలవరం నుండి నీళ్లు తీసుకోవడము, శ్రీశైలం నుండి నీళ్లు తీసుకోవడము, నాగార్జున సాగర్లో నీళ్లు తీసుకునే విధానాన్ని జూన్ 18, 19, 2015లో మీరు చేపట్టారు. అంటే రాయలసీమకు వస్తున్న నీటిని రాయలసీమకే కాదు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు నీటిని కూడా కృష్ణా డెల్టా కోసం ఇస్తూ పోలవరం వల్ల గేమ్ చేంజర్ అని చెప్తున్న నేపథ్యంలో మిమ్మల్ని ఎవరో అధికారులు మభ్యపరుస్తున్నారు, తప్పుపరుస్తున్నారు. దాని మీద మాతో డిస్కస్ చేయండి, మమ్మల్ని పిలవండి, చర్చకు పిలవండి అని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. కృష్ణా డెల్టాకున్న నీటిని అంతా సముద్రంలోకి పారబోస్తూ వెనకబడిన ప్రాంతాల నీటిని తీసుకుపోయి వీటినంతా ఎండగట్టు ఎడారికి చేస్తున్న విధానాన్ని మీరు మార్చండి అని చెప్పి కోరుకుంటూ అత్యంత ఈరోజు రాష్ట్ర విభజించడంలో కీలకమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు, కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటును కర్నూలులో చేపట్టాలి, కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశాలు ఏమీ మాట్లాడకుండా రాయలసీమకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజ్ ఈరోజు రాయలసీమ బతికి బట్టగట్టాలంటే చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, వాగులు వంకలతో అనుసంధానం, పెన్నా నది పునరుజ్జీవనం, పర్యావరణ పరిరక్షణ చేయాలి. ఇది మీరు పోలవరం వాటన్నిటికంటే కూడా అమరావతి కంటే కూడా కీలకంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్న అమరావతి మాట్లాడుతుంటే ప్రజలు మేము ఈ విధంగా పేపర్లు చదువుతున్న వాళ్ళు అన్న ఒక మాట అడిగారు. వాళ్ళంతా కూడా అన్న అమరావతికి అన్నీ అంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అమరావతినే ఒక రాష్ట్రంగా చేసుకుని అన్నీ అక్కడే పెట్టుకోవచ్చు కదా, మిగతా ప్రాంతాంతా కూడా ఒక రాష్ట్రం చేయొచ్చు కదా అన్న ఒక భావన ప్రజల్లో ఉద్భవిస్తోంది. మీరు రాజకీయంగా బాగుపడాలి, రాజకీయంగా ముందుకు పోవాలి, మీ పార్టీ ఇంకా 10 కాలాల పాటు ఉండాలనుకుంటే మీ మైండ్లో కొంచెం చేంజ్ చేసుకొని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి చేయాలని చెప్పి ఒక సూచన మీకు చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మెట్ట ప్రాంతాలు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నాయి. సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, త్రాగునీళ్ళు కావచ్చు, వీటన్నింటితో పాటు అత్యంత తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతాలు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. విభజన చట్టాన్ని 10 సంవత్సరాలైనా అమలు జరపలేదు. సాగునీటి ప్రాజెక్టు తెలుగంగ లాంటి అయితే 41 సంవత్సరం అయింది, పూర్తిగా లేదు. వెలుగొండతో పాటు సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ కానీ, మన జిల్లాలో రాయలసీమలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు అయినటువంటి హంద్రీ నేవాతో పాటు గాలేరు నగరి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 25-30 సంవత్సరాలు అవుతూ ఉంటే పూర్తి చేయాల. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాల నుంచి నిత్యము కరువు, నిత్యము ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే దారిద్ర్యం తాండవిస్తూ ఉంది, చదువులు లేక, ఉద్యోగాలు లేక. మరి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం రైల్వే లైన్ లేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రైల్వే లైన్ను ఈ రోజుకి పూర్తి చేయాల. దీంతోపాటు విభజన చట్టంలో ప్రధానమైనటువంటి అంశం ఉక్కు ఫ్యాక్టరీ, దానికి స్థితిగతి లేదు. అందుకని వీటన్నింటి మీద రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనుకున్నాం. ఏమేమి ఆందోళన చేయాలా ఏంటనేటువంటిది సదస్సు తర్వాత ఈ 6 జిల్లాల ప్రతినిధులను కూర్చొని చర్చించి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సదస్సులు, అట్లాగే అన్ని జిల్లాల్లో సదస్సులతో పాటు రాయబారాలతో పాటు విజయవాడలో ప్రెస్ మీట్లు, విజయవాడతో పాటు రౌండ్ టేబుల్ సమావేశాలు విశాఖపట్నం, వీటన్నిటిలో కూడా పెట్టాలని, ఆ తర్వాత అవసరమైతే ప్రభుత్వం దిగిరాకపోతే విజయవాడ కేంద్రంగా ధర్నాను, నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ఆలోచనలు మా ముందున్నాయి. వాటన్నింటినీ రాబోయేటువంటి రోజుల్లో మేము కార్యాచరణ రూపంలో పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు, మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కడపలో కడప ఉక్కు సాధన సమితి అధ్యక్షులు బి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన రాయలసీమ, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతాల సమస్యల గురించి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో పాల్గొనడం జరిగింది. రాయలసీమ ప్రాంతము అత్యంత వెనుకబడ్డ ప్రాంతమని అనేక కమిటీలు చరిత్రలో మనకు నివేదికలు సమర్పించాయి. శివరామకృష్ణ కమిషన్ కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, ఈవెన్ బ్రిటిష్ డ్రౌట్ మాన్యువల్ కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతము. ప్రధాన కారణం వచ్చేసి
ఇక్కడ వర్షపాతం తక్కువ. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ ప్రాంతాలకు మరింత చేయూతనిచ్చి ఆదుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాయలసీమ, ఈ ప్రకాశం, నెల్లూరు జిల్లాల వెనుకబడ్డ ప్రాంతాల పట్ల ఒక శనిగ్రహంలా దాపురించింది. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో వైకాపా ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవి రాహు కేతువులుగా దాపురించాయి. అనేక విధాలుగా ఈ ప్రాంతానికి వీళ్ళ పాలనలో అన్యాయాలు, మోసాలు, ద్రోహాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్రధానమైన తీసుకుంటే రాష్ట్రానికి సంజీవం లాంటి ప్రత్యేక హోదా, ఇది పార్లమెంటు యొక్క హామీ, దాన్ని అమలు చేయలేదు. రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం నిధులు ఇవ్వాలి, అది ఇవ్వలే. మూడవది, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి, అది ఏర్పాటు కాలే. నాలుగవది, ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము కొప్పర్తి హరిజనవాడకు MSME టెక్నాలజీ సెంటర్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని శాంక్షన్ చేస్తే 250 కోట్లతో దాన్ని చంద్రబాబు ప్రభుత్వము కొప్పర్తి నుండి అమరావతికి తరలించింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వము పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 MBBS సీట్లు కేటాయిస్తే మాకు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాసింది. దీని తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం 10 ఏళ్ళైంది, ఇంకా రాష్ట్రానికి రాలేదు, అది ఇంకా హైదరాబాద్లోనే ఉంది. దానికి తోడు కర్నూలులో ఉన్నటువంటి అనేక సంస్థలు, APRC ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్, ఈ ఆఫీసును వచ్చేసి కర్నూలు నుండి అమరావతికి మార్చాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అనేక వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ట్రిబ్యునల్ వచ్చేసి కర్నూలు నుండి దాన్ని మార్చాలని, తర్వాత కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైలు మార్గం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50% నిధులు కేంద్రము, 50% నిధులు రాష్ట్రము భరించే విధంగా మంజూరు చేస్తే దాన్ని పెళ్లిమరి వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా అది అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తి అంటే రైల్వే లైను ఈ ప్రాంతానికి అటు పూలు పండించే వాళ్ళు, కూరగాయలు పండించే వాళ్ళు, కార్మికులకు పొద్దున్నే తీసుకుని పోయి బెంగళూరుకి పోయి అక్కడ అమ్ముకొని మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చి హ్యాపీగా ఉండేవాళ్ళు. అలాంటి మార్గం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తి కాలేదు. దాని తర్వాత కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఈ యొక్క నేషనల్ హైవే, ఈ రోడ్డు వచ్చేసి ఎంత రద్దీగా ఉంటుందో, ఈ రోడ్లో మీద పోవాలంటే భయమేస్తుంది యాక్సిడెంట్ అయితే అని. దానికి కేంద్ర ప్రభుత్వం 4 లేన్ల రోడ్డు శాంక్షన్ చేసి సంవత్సరం అయింది, టెండర్స్ అయిపోయినాయి, ఇంతవరకు వర్క్ మొదలు పెట్టలే. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా సాగునీటి ప్రాజెక్టులు చెప్పాల్సినవి లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. దానికి బెస్ట్ ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్టు 3 ఏళ్ల కిందట అయిపోయింది, దానికి అతిగతి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అడిగింది అమ్మైనా పెట్టదు. కాబట్టి పోరాటాల ద్వారా ఈ సమస్యల పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో ఒక నిర్మాణాత్మకమైన విధానంలో ఈ కమిటీ పనిచేసేసి ఈ సమస్యల పరిష్కారం కోసం, ఇంకా మిగతా సమస్యలు అనేకం ఉన్నాయి, వాటి కోసము సమిష్టిగా నిర్మాణాత్మకంగా కృషి చేయడం జరుగుతుంది.